ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క రంగనాథ స్వామి ఆశీస్సులు ఉండాలని, అదే విధంగా ముక్కోటి శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్టే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ ద్వారా తెలియజేస్తాను. ఈ రంగనాథ స్వామి ఆలయ చైర్మన్ గా నియమింపబడిన లెక్కల వెంకారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, చెప్పండి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? మా ఈఓ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఉచిత దర్శనము, విఐపి దర్శనము అన్నీ కూడా తొందరగా జరిగిపోయేటట్టుగా, తొందరగా ప్రతి ఒక్కరికి స్వామి యొక్క దర్శనం అందేటట్టుగా ఈఓ గారి ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 3 లైన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ప్రజలకు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆటంకాలు జరగకుండా ఉండే విధంగా పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎలక్ట్రికల్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మొత్తం కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి స్వామి దర్శనం ఏర్పాటు చేసేటట్టుగా స్వామి యొక్క కృపకి అందరూ పాత్రలు కావాలి. దేవుడు అందరూ సమానమే కాబట్టి అందరూ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా స్వామి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆలోచన కూడా పెట్టుకోబడలేదు. ఎందుకనంటే ఫస్ట్ రోజు ముక్కోటి రోజు మా ఈవో గారు చెప్పినట్టు ఎంతమంది అవకాశం ఉంటే అంతమంది కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ 9 రోజులు వైకుంఠ ద్వార దర్శనం తీసి పెట్టేస్తూ ఉంటారు. 6 నుంచి సాయంత్రం 6 గంటల నుంచి ప్రతిరోజు ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలు ఉండేవాళ్ళు, పెద్దలు, తర్వాత పోతే చాలామంది ఇలాంటి వాళ్ళు కూడా స్వామి యొక్క దర్శనానికి వచ్చేదానికి అవకాశం, వెసులుబాటు తను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వేలాది మంది భక్తులు కాకుండా లక్షలాది మంది భక్తులు కూడా వచ్చేసేసి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. అయితే నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా వస్తారు. విజయభాస్కర్ రెడ్డి గారు వస్తారు, పట్టాభిరామ్ రెడ్డి గారు వస్తారు, తర్వాత పోతే నెల్లూరులో ఉండే ప్రజాప్రతినిధులు కూడా అందరూ వస్తారు. ఎందుకనంటే శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం అనేది చాలా పవిత్రమైన దేవస్థానం. మన నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే, తర్వాత పోతే మన దేశంలోనే అది శ్రీరంగపట్నము, తర్వాత మన నెల్లూరు. అది కూడా కాక స్వామి అంటే దక్షిణానికి తలబెట్టేసేసి పరమటి వైపు చూసే ఏకైక టెంపుల్ ఇదేనమాట. అందుకని చాలా పవిత్రమైన టెంపుల్. కాబట్టి ప్రతి ఒక్క పొలిటీషియన్, ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తులు, కూటమి ప్రభుత్వం కావచ్చు, అన్ని పార్టీలలో కూడా ప్రతి ఒక్కరూ వస్తారు. స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రతి ఒక్కరు వస్తారు. వాళ్ళందరినీ కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని ఆలయం తరపున అందరినీ సగౌరవంగా పిలిచి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు.